గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. అరే బెంగళూరులో ఈ కాంట్రాక్ట్ కోసం ఎంత పోటీ, ఎన్ని రికమెండేషన్స్. అయితే మాత్రం వదిలేనా, సక్సెస్ ఇస్ అవర్డ్. కాంట్రాక్ట్ మనకి వచ్చేసింది. ఇగో ఆర్డర్స్. ఇది లక్ష్మి కోసం అని తీసుకొచ్చాను రా. ఎలా ఉంటుందిరా మీ వదినకి చీర? చాలా బాగుంది. రే ఊరికే ముఖప్రీతి కోసం అనొద్దు. చీర మీ వదిన చూసి ఇదేం సెలక్షన్ అంటే మనం ఓడిపోతాం. అవును ఏమైనా ఒక్క పెడుతున్నట్టవా? ఏమిటో అసలు ఇంతవరకు నాకు ఫలాంది కావాలని ఏనాడు అడగలేదురా మీ వదిన. అలాంటి భార్య దొరకటం నా అదృష్టం కదా. అవును ముందింటికి వెళ్దాం. అదే నిజారు. నేను త్వరగా వస్తానని మీ వదిన కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఐ మస్ట్ గివ్ హర్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాక ఈ దుర్వార్త చెప్పడానికి రా దేవుళ్ళని ఇంకా వచ్చే. లక్ష్మి వాడిని కడుపులో పెట్టుకు పెంచింది. వాడితో పాటు తాను ఇలా దూరం అయిపోతుంది అనుకోలేదు రావాసు. అమ్మా అమ్మ అంటూ కొంగు పట్టుకు తిరిగేవాడు పిచ్చి సన్నాసి. అలాగే కొంగు విడవకుండా తీసుకుపోయాడు ఏమో. అమ్మా ఏమిటమ్మా మాట నువ్వు కూడా? మన కోసం పంపిన లక్ష్మిని భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్ళడమ్మా. వాసు వెతకవలసిన చోట్లన్నీ వెతికాం. ఇక పోలీసు రిపోర్ట్ ఇస్తే మంచిదని నీ కోసం ఆగాం. ఏట్లా ఆడదాన్ని అలా బింబెత్తిపోతారా? ఇప్పుడే మనిషి నిబ్బరం కావాలి. కన్నీళ్ళు పెట్టుకుంటే పనులు జరుగుతాయి. చెప్పు ఎదురు వదిన ఫోటో ఏదైనా ఉంటుంది చూడు, నేను పోలీసు రిపోర్ట్ ఇచ్చేస్తాను. లే. అవును దీన్ని బయట పంపించు. పిచ్చి పిచ్చి వేషాలు అనుకున్నా ఇంకోసారి ఇక్కడ కనిపించావా పోలీసులకు అప్పగిస్తాను. What a nice view. A beautiful colony on the river bank. All new constructions. Is it? Daddy! Hey, you boy! Get away! You dirty fucker! Get away from here! You get away from here! Hey, Marshanu! ఆరు కూతురు పట్టుకుని గొడ్డిని తోలేరు తోలుతావే బద్మాష్. షీఈస్ కిడ్నాపింగ్ మై చైల్డ్. ఏంటో మాట్లాడా? కమా ఇదిగో బుల్లమ్మా, పిల్లల మెడలో నగలు నట్టు కొట్టేయాలంటే ఇంతమందిలో కాదు, దానికి సమయ సందర్భం ఉంది. ఇదిగో పోలీసు వాళ్ళు చుట్టూ పట్టుకుంటారు కానీ ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళమంటే వెళ్ళవేటి? ఇదిగా పంప కూడా లేదేటి?
అయితే మళ్ళడికేసే పదా మా ఇంటికి పోదాం పదా లేబుల్లమ్మా నడే పదబుల్లమ్మా ఆడని చూస్తారు రాబుల్లమ్మా ఇలా రాయే ఎవరే ఏమో ఎవరినో కొట్టుకొచ్చాడే దాని కర్మ కాలిపోవాలి ఏంద్రు ఇవాళ గంగులగడ వల్ల పెద్ద చెప్పట్టుందా అదృష్టం అంటే ఆడదారా వారానికి వచ్చి పారా తీస్తాడా మిగతా రోజులు చిత్తుగా తాతాడు మత్తుగా తొంగొద్దాడు ఆడికెట్లా మహారాజా రాబులమ్మా రా ఇదే మన భవంతి కూసా అరే కింద కూర్చుంటావేంటి పూలమ్మా దమ్మాడాలి మంచం ఉండగా మంచం మీద కూసా ఇదిగా ఇంతకేమంత ఎత్తగానే నువ్వు కూసా బట్ సరే సరే ఫైన్ ఫైన్ ఓకే ఎనీ ఇన్ఫర్మేషన్ ఫొటోస్ అన్ని స్టేషన్స్ కి పంపించాం ఆర్ ఆన్ ది లుక్అవుట్ ఇచ్చిన ఫోటో సార్ ఏమైనా ఆచూకీ దొరికిందా ప్రకాశం వీధి కార్నర్ లో పెద్ద యాక్షన్ జరిగింది సార్ ఒక అనాథ ఆడకూతురు లారీ కింద పడి చచ్చిపోయింది సార్ అయితే చూడు సార్ చనిపోయిన మనిషికి ఇంతకన్నా వయసు ఎక్కువ సార్ ఏం కాదు సార్ మిస్టర్ శ్రీనివాసరావు శక్తివంతం లేకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఏమాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తెలియపరుస్తాం ఎరా గంగులు మళ్ళీ ఏం చేశావు మార్కెట్ తప్పదాకి ఒకటే గొడవ సార్ తాగింది కలిసి సరిగా అయిపోయింది కానీ లేకపోతే చంపేస్తున్నా సారా మా బిలో ఫోటో ఎక్కడ ఉంది చూసావా మా గుర్తులను ఉంటే ఏ గుడిసెలండి ఇన్స్పెక్టర్ ఎరా నేను తీసుకెళ్తే చూపిస్తావా చూపిస్తాను రండి ఈ నెపంతో బయటపడదాం అనుకుంటున్నావా కానిస్టేబుల్ సార్ వైసవంలో అబద్ధం చెప్పిన నిజమే లేనోడు నిజం చెప్పిన అబద్ధమే ఈ తప్ప ఉంది కానిస్టేబుల్ అయ్యా కదా మా ఇద్దరు లోకం మీరు కదా లోపలికి వెళ్ళాలి కానిస్టేబుల్ ఐఎమ్ సారీ మీరు చాలా శ్రమిస్తున్నారు డ్యూటీ ఓకే ఇదిగో బాబా కైపులో ఉండగా 4 క్వశ్చన్ అబద్ధం చెప్పను ఆ బుల్లమ్మ నా గుడిలోనే ఉంది తర్వాత మీ ఇష్టం నన్ను పట్టుకోరా నన్ను అరే ఇటు ఇటు ఇడుతురా నన్ను పట్టుకో ఈ చెట్టు దగ్గర నువ్వే
లక్ష్మి లక్ష్మి నువ్వేం భయపడదు లక్ష్మి. లక్ష్మి ఐ థింక్ షీ ఈజ్ మెంటల్లీ షాక్. మానసికంగా బాగా దెబ్బతిన్నది. అయితే ఈ పిచ్చి కుదరదంటారా? చెప్పలేం మిస్టర్ వాసు. మరొక సంగతి, ఆమె ఇప్పుడు గర్భవతి కూడాను. చాలా జాగ్రత్తగా వైద్యం చేయాలి. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ శాంతాదేవిని కన్సల్ట్ చేద్దాం. ఓకే డాక్టర్, వస్తాను. డాక్టర్, ఆడపిల్లండి. లక్ష్మిలా ఉంది డాక్టర్. ఆమెకి ఇంకా స్పృహ రాలేదు. లక్ష్మికి తన తల్లినట్టు తెలుసా? తెలీదు. షీ స్టిల్ ఇన్ కోమా. మానసికంగా దెబ్బతిన్న మనిషి కనుక స్పృహ రావడానికి మరి కొంచెం టైం పడుతుంది. ఈ పరిస్థితిలో ఆ బిడ్డను ఆమె పెంచకూడదు. ఆ పసిపాప భారాన్ని ఎవరికైనా అప్పగించడం మంచిది. పోయిన మీ బిడ్డను మళ్ళీ తెచ్చి ఇచ్చే శక్తి నాకు లేదు. తల్లి ఉండి లేని ఈ బిడ్డను మీ బిడ్డలాగానే పెంచుకోగలరు. వాసు, అలాంటావేట్రా? అది మన ఇద్దరికి వారసరాలరా. పాపను పువ్వుల్లో పెట్టి పెంచును. ఎంత డబ్బైనా సరే లక్ష్మిని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయిద్దాం. తప్పకుండా మామూలు మనిషి అవుతుందిరా. ఏమో అన్నాయి, నాకు నమ్మకం లేదు. నువ్వేం దిగులు పడకు బాబు. మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది. నీ బిడ్డకి తల్లి దూరమైన లోటు తెలియనివ్వనురా. బాబుని భుజాల మీద పెంచాను, పాపని కళ్ళల్లో పెట్టుకు పెంచుతాను రా. నువ్వు మాత్రం లక్ష్మి ఆరోగ్యం త్వరగా కోలుకునేటట్టు చూడు నాయన. పాపల పిండత్తయ్య, వదిలే. నాకు వచ్చినప్పటి నుంచి అన్నయ్య నువ్వు నాకెంతో సహాయం చేశారు. ఆ రుణం తీర్చుకోకుండానే మీకు ఈ కొత్త బాధ్యతనప్పుడు చెప్తున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. అదేమిటి వాసు, ఆనాడు అహంభావంతో అవివేకంతో లక్ష్మిని అనరాని మాట్లాడినాను. అందుకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు నన్ను పరాయిదాన్ని చేయకు వాసు. నా కన్న బిడ్డకు ఏనాడు పాలు పట్టి ఎరగను, లాలపోసి ఎరగను. లక్ష్మి వాడికి తల్లయ్య అన్నీ చేసేది. వాడు లక్ష్మినే అమ్మ అనేవాడు. కనీసం ఈ పాప అయినా నన్ను అమ్మ అని పిలవని వాసు. మాతృత్వంలోని మాధుర్యం ఇప్పుడైనా నన్ను అనుభవించని. ఇది లక్ష్మి బిడ్డ కాదు, నా బిడ్డ, నా చిట్టి తల్లి. ఆనాటి నుంచి నువ్వు మీ పెద్దమ్మ పెదనాన్న ఒడిలోనే పెరిగావు. నేను ఇక్కడ మీ అమ్మని చూసుకుంటూ ఏనాటికైనా మామూలు మనిషి కాకపోతుందా అన్న పేరాశతో ఇలా జీవోత్సవంలా బ్రతుకుంటా. ఊరుకోమ్మా, మనసు లక్ష్మణ్ గురించే మీ నాన్న బాధపడుతున్నాడు. నీ మనసు పడకుండా చేసుకోకమ్మా. పద, కాసేపు పడుకుందు. లేదు, నీ వెంటనే మా అమ్మని చూడాలి. శోభా, ఏమిటి నీకేమన్నా పిచ్చి పట్టింది? నీకు ఈ విషయం తెలియనివ్వకూడదనేనమ్మా మేము ఇంతకాలం తాపత్రయపడింది. నిన్ను చూసుకుంటూ జరిగింది మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న మా బ్రతుకులు కన్నీరు చేయదు. పదమ్మా మనూరు. డాడీ, లేదు డాడీ, లేదు. నేను మా అమ్మని చూడాలి, చూసి తీరాలి. మా అమ్మ నన్ను గుర్తుపట్టి చిట్టి తల్లి రావేని పిలవకపోయినా నాకు జన్మనిచ్చిన ఆ పవిత్ర మూర్తికి దూరం నుంచి నా చేతులు జోడించి నమస్కరించనివ్వండి డాడీ. డాడీ, వద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దమ్మా. బంగారు కళ్ళకంటూ భర్త దగ్గరికి వెళ్ళే పెట్ట కడుపు చెరిపోయి కన్యాలతో వెళ్ళటం ఏ తండ్రి భరించలేడు. ప్లీజ్
నా మాట వినమ్మా. కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటున్నావు అన్న సంతృప్తి నాకు దక్కని తల్లి. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. రామ్మా. ఇలా రాయే. ఎవరే? ఏమో, ఎవరినో కొట్టుకొచ్చాడే. దాని కర్మ కాలిపోవాలి. ఏంద్రో ఇవాళ గంగులగడ వల్ల పెద్ద చేపట్టుందా? అదృష్టం అంటే ఆడదారా వారానికి కొత్తూరు పారా తీస్తాడా, మిగతా రోజులు షిఫ్ట్ గా తాతాడు, మత్తుగా తొంగొట్టాడు. ఆడికెట్లా మహారాజా రాబులమ్మా రా. ఇదే మన భవంతి కూసా. అరే కింద కూర్చుంటావు ఏంటి పూలమ్మా? దమ్మాడాలి మంచం ఉండగా మంచం మీద కూసా. ఇదిగా ఇంతగా ఉంది ఎత్తగానే నువ్వు కూసా.